కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనుషుల్ని మనం అనుమానిస్తాం, అవునండి. అనుమానం అనేది ఒక రోగం. అనుమానమే పెనుభూతం, పెనుభూతమే పెద్ద రోగం. దాని మించిన రోగం ఇంకోటి లేదు. అయితే కానీ మనుషులను అనుమానిస్తే అనుమానించవచ్చు, కానీ దేవుణ్ణి అనుమానించకూడదు. మనుషులను అనుమానించండి, ఒకవేళ మనుషుల్లో లోపాలు ఉంటాయి, కానీ మన కన్న తండ్రి, మన సృష్టికర్త మహాదేవుడిలో లోపాలు అనేవి ఉండవు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, మాట తప్పనోడు, అబద్ధం ఆడినోడు, అరే నోరు జారింది తొందరపడ్డానని చెప్పేవాడు కాదైనా. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. కాబట్టి మనుషులను అనుమానిస్తే అనుమానించవచ్చేమో, కానీ దేవుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అనుమానించకూడదు. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఇస్తాడో ఇవ్వడో ఏమో. ఆ ఏమో అనే మాటను చూశారు, అది పెద్ద జబ్బండి. ఏమో ఏంటండి, మళ్ళాను ఇస్తాడంతే, అనుమానించకూడదు. గ్రంథంలో మనం చదువుకుంటాం, మత్తయి సువార్త 21:22లో ఏం రాయబడి ఉందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు, నేను చదివేస్తున్నాను, మీ గ్రంథాలు చూడండి. మత్తయి సువార్త 21:22, మత్తయి సువార్త 21 అధ్యాయము 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని. అబ్బా, ఏంటండి మీరు వేటినైతే అడుగుతున్నారో ప్రార్థన చేస్తున్నప్పుడు అవి దొరుకుతాయనా, దొరికినవనా? చూడండి, ఇక్కడ ఏ కాలం చెప్తుంది? పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? జరిగిపోయిన కాలం చెప్తుందా, జరుగుతున్న కాలం చెప్తుందా, జరగబోయే కాలం చెప్తుందా? జరిగిపోయిన కాలం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మండి. అలా నమ్మితే, నమ్మిన వారు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మీరు అడిగినవన్నీ పొందుతారు. దొరికినవని, మీరు దేవుణ్ణి ఏమైతే అడుగుతున్నారో ఆయన చిత్తానుసారంగా అవి మీకు దొరికాయని నమ్మండి. దొరుకుతాయని కాదు, దొరికినవని నమ్మండి. ఉందన్నమాట. ఇంకొక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. మార్కు సువార్త 11 అధ్యాయం 24 వచనం. మార్కు సువార్త 11 అధ్యాయం 24 వచనం ఉన్న మాట నేను చదువుతున్నాను, చూడండి. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి. పొంది ఉన్నాము, దేవుడు ఇచ్చాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటిని ఎల్లను పొంది ఉన్నాము. ఇంకా మీకు దేవుడు ఇవ్వలేదు, అయినా సరే మీరు ఏమి నమ్మాలా? ఇచ్చినట్లుగా నమ్మాలా. పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును. అప్పుడు మీకు దొరుకుతాయి. నమ్మాలి. ఇంతకీ విశ్వాసం, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. చూడండి, ఒక ఆయన చేపల కోసం వెళ్ళాడు గాలం పట్టుకొని. ఆ నీటిలో తన చేపలు కనబడుతున్నాయంటే చేపలు కనబడలేదు, కానీ ఏమి నమ్ముతున్నాడు? అందులో ఏమున్నాయి నమ్మేస్తున్నాడు? చేపలు ఉన్నాయి. తను నమ్మాడు. ఓ అమ్మ గర్భవతి అయింది, నెలలు నిండే కొలది ఏమి నమ్ముతుందా అమ్మ? నా కడుపులో ఒక శిశువు, ఆ శిశువుని చూసిందా? కానీ ఆ అమ్మ ఏం చేసింది చెప్పండి? నమ్మింది. ఈరోజు దేవుణ్ణి కూడా మనం నమ్మాలండి. అర్థమవుతుందా అండి? నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. నమ్మకాన్ని ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, ఎబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునే ఉన్నది అన్నాడు. అక్కడ ఎబ్రీ పత్రిక 11 అధ్యాయము
విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? మనం దేనికోసం నిరీక్షిస్తున్నామో, నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటి? పొందబోయే దానికోసం ఆశతో ఎదురు చూడడం. నిరీక్షణ పడేవాడికి నిజ స్వరూపం. ఉదాహరణ చూడండి, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ కార్యక్రమం పెడదాం అనుకుంటున్నారు, పెళ్లి కార్యక్రమం. దానికి 1 నెల రోజులు ఉంది. కానీ మన మనసులో ఏం నమ్ముతాం చెప్పండి? ఆ కార్యం జరుగుతున్నట్లుగా నమ్ముతామా నమ్మవా? అప్పుడే మన ఊహల్లోకి వచ్చేస్తుంది, ఆహా కార్యక్రమం ఎలా జరుగుతుంది. చూసారండి, ఇంకా జరగలేదు కానీ జరుగుతున్నట్లుగా ఏం చేస్తాం మనము? ఒక నిరీక్షణ అనే మాటకు అర్థం చెప్పాను మీకు నేను. పొందబోయే దానికోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. అదిగో నిరీక్షణ పడి వాటి నిజ స్వరూపమును. ఆ నిజ స్వరూపం ఎప్పుడు? ఆ రోజున నువ్వు అనుకున్నది జరుగుతుంది అక్కడ, అప్పుడు నువ్వు చూస్తావు. కానీ ముందు నువ్వు కళ్ళగంటావు, ఊహల్లో ఉంటాయి నీకు. అవునా కాదండి? నిరీక్షణ పడే నిజ స్వరూపమును. అదృశ్యమైనవి ఉన్నవంటే రుజువునే ఉన్నది. కొన్ని దృశ్యమైనవి ఉన్నాయి, కొన్ని అదృశ్యమైనవి ఉన్నాయి. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి. ఈ భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు. నువ్వు నమ్మడానికి పెద్ద విశేషం ఏముంది? కనబడిందని నమ్మాలి. అది విశ్వాసం అంటే. ఏది కనబడి చెప్పండి? మనిషిలో ప్రాణం కనిపించట్లేదు, మనిషిలో ఉన్న ఆత్మ కనిపించట్లేదు, దేవుడు కనిపించట్లేదు, గాలి కనిపించట్లేదు, కరెంట్ కనిపించట్లేదు. అవునండి, ఇవన్నీ ఉన్నాయా లేవా? దేవుడు కూడా కనబడట్లేదు. ఉన్నాడా లేడు ఆయన? అది ఎబ్రాయ పత్రిక 11:6 ఏం చెప్తున్నాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే ఆయన పట్ల ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మాలి ఆయన. మనం దేవునికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేవాడని నమ్మవాలి కదా అన్నాడు అక్కడ. మళ్ళా 11:6 ఉందన్నమాట. దేవుడు ఉన్నాడని నమ్మాలి, తన్ను వెతుకువానికి ఫలము దయచేస్తాడు ఆయన. ఎంతమందికి అలాంటి నమ్మకం ఉందండి? చూడండి, ఎబ్రాయ పత్రిక 11:6 తను వెతుకువానికి అనే మాటకి అసలు తర్జుమాలు ఏముందో మీకు చెప్తాను. తెలుగు భాషలో అసలు తర్జుమా లేదు. అసలు తర్జుమాలో ఉన్న మాట ఏంటంటే, తన్ను శ్రద్ధగా వెతుకువారికి అనే మాట ఉందండి. వెతకడం వేరు, శ్రద్ధగా వెతకడం వేరు. మీకు ఉదాహరణ చెప్తాను. ఓ రూపాయి కాయిను మీరు ఎక్కడో పడేసుకున్నారు, అక్కడే ఆ ప్రదేశంలో అక్కడే పడిపోయింది. అదే సమయంలో ఒక డైమండ్ రింగు అక్కడే పడిపోయింది. ఇప్పుడు దేనికోసం శ్రద్ధ చూపిస్తారు చెప్పండి వెతకడానికి? రూపాయి బిళ్ళ కోసం ఎక్కువ శ్రద్ధ చూపి వెతుకుతారా? డైమండ్ రింగ్ కోసం ఎక్కువ శ్రద్ధ చూపి వెతుకుతారా? ఎవరు రూపాయి బిళ్ళ కోసం పెట్టినారు? రూపాయి బిళ్ళ కోసం ఎవరు వెతకరండి, దానికోసం ఎవరు పట్టించుకోరు. దేనికోసం వెతుకుతారు? ఇది కొన్ని లక్షలకు విలువైంది, కొన్ని కోట్లకు విలువైంది, శ్రద్ధతో వెతుకుతారు. అలా దేవుడు వెతకాలట. తను వెతుకు వారికి ఆయన ఏం చేస్తాడంటే ఫలము. కాబట్టి సహోదరి సహోదరులారా, విశ్వాసం అనేది దేవుణ్ణి మనల్ని కలిపే ఒక వంతెన, ఒక బ్రిడ్జి లాంటిది. ఇక్కడ మన దగ్గరలో బ్రిడ్జి ఉందండి, అటు రామభద్రపురాన్ని ఇటు సచివరాన్ని మధ్యలో కలపడానికి ఉందా ఒకటి? అది లేకపోతే రాకపోకలు జరుగుతాయా? ఈరోజు మన ప్రార్థనలు దేవుని సముఖానికి వెళ్ళాలన్నా, దేవుడు పంపించే సహాయం మనం పొందుకోవాలన్నా ఆయనకి మనకి మధ్యలో ఏముండాలండి? ఒక బ్రిడ్జి ఉండాలా. ఏముండాలండి? ఆ బ్రిడ్జి ఏంటనుకుంటున్నారు? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేమండి. ఇంకో మాట చెప్పాలంటే, దేవునికి మనకి ఎప్పుడు ఏముండాలి తెలుసా అండి? మాటలు ఉండాలా. కొన్నిసార్లు మనం ఏమంటుంటామంటే, ఆ అమ్మకి నాకు, ఒకవేళ అమ్మకి నీకు మాటలు లేకపోవచ్చేమో, కానీ దేవునికి మనకి మాత్రం ఏముండాలండి? దేవునికి మనకి మాటలు ఉండడం అర్థం ఏంటి? మనం ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడుకోవాలా, దేవుడు వాక్యం ద్వారా మనతోటి మాట్లాడినేవాళ్ళ. ఇప్పుడు మీతో ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే మనం దేవుడితో మాట్లాడుకుంటున్నాం. ఎలాగా? ప్రార్థన ద్వారా దేవుడితో మనం మాట్లాడుకుంటున్నాం, వాక్యం ద్వారా దేవుడు మనతోటి. కానీ దేవునికి మనకి మాటలు ఉండాలా. మాటలు కట్ అయిపోతే దేవుని దగ్గర మనం ఏ సహాయమో. కాబట్టి విశ్వాసం ఉండాలండి. చూడండి, దగ్గర ఉన్న వస్తువులను చూడడానికి
మైక్రోస్కోప్ కనిపెట్టారు. దగ్గరున్న వస్తువులను చూడడానికి ఏం కనిపెట్టారండి? మైక్రోస్కోప్ కనిపెట్టారు. చిన్న సూక్ష్మజీవులు కూడా వాటిలో చూస్తే పెద్దవి కనబడతాయి. అలాగే దూరాన ఉన్న వస్తువులను చూడడానికి టెలిస్కోప్ కనిపెట్టారు. ఆ నక్షత్రాలను చూడవచ్చు టెలిస్కోప్లో. అలాగే దేవుని చూడడానికి గ్రంథంలో వ్యక్తి ఒక పరికరాన్ని కనిపెట్టాడు. ఏంటో తెలుసా అండి? అది ఏంటో కాదు, విశ్వాసం అట్టండి. ఎబ్రీ రాసిన పత్రిక 11:27లో ఎబ్రీ పత్రిక 11:27లో విశ్వాసం బట్టి అతడంటే ఎవరు? మోషే. అదృశ్యమైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అంతేనుంది. స్థిరబుద్ధి గలవాడు విశ్వాసం బట్టి, విశ్వాసం ద్వారా దేవుని వార్తను చూడగలిగాడట. అందును బట్టి దేవునితో సహవాసం చేయాలన్నా, సంబంధం కలిగి ఉండాలన్నా, దేవుని కృపను మనం అనుభవించాలన్నా, దీవించబడాలన్నా దేవునికి మనకి ఒకే మార్గం ఏంటంటే, మీడియం ఏంటంటే విశ్వాసం అండి. కాబట్టి దేవునికి మానవుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఉండాలంటే అది విశ్వాస సంబంధం మాత్రమే, ఇక వేరే సంబంధాలు లేవండి. గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, మనము వెలుచుపు వల్ల గాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాము. వెలుచుపు వల్ల నడుచుకోకూడదు మనము. మరి ఎలా నడుచుకోవాలా? వెలుచుపు వల్ల నడుచుకోవడం అంటే మీకేమైనా అర్థమైందా? చెప్తాను వినండి. ఒక ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. 1వ తారీఖు వచ్చేసరికి కదా నమ్మకం ఏంటి చెప్పండి? నాకు జీతం వస్తుంది, నా అవసరాలు నేను ఒకరోజు ఆ రోజు పని ఉంటే వెళ్తాడు, లేకపోతే లేదు. అతను దేని మీద ఆధారపడతాడండి? ఆ పని ఉంటే జీతం మీద, ఆ కూలి మీద. చూడండి, వెలుచుపు వల్ల మనం నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే అండి, నాకు జీతం వస్తుంది, ఆ జీతంతో నా అవసరాలు తీర్చుకుంటాను అని అనుకోవడం, అది వెలుచుపు వల్ల నడుచుకోవడం. విశ్వాసం నడుచుకోవడం అంటే ఏంటంటే, నాకు జీతం వచ్చినా సరే నన్ను పోషించేది దేవుడే, అంటే దేవుని మీద ఆధారపడ్డాం. ఈరోజు మనుషులు వెలుచుపు వల్ల నడుచుకుంటున్నారు, విశ్వాసం నడుచుకుంటున్నారు అనుకుంటున్నారా? విశ్వాసంలో నడుచుకోవట్లేదు. దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మకం ఎవరికి లేదు. దేని మీద ఆధారపడుతున్నారు? జీతం మీద ఆధారపడుతున్నారు. ఒకవేళ జీతాల మధ్యలో ఆగిపోవచ్చేమో. మన కరోనా టైంలో జీతాలు ఆగిపోయాయి, కానీ దేవుడు నేను పోషించడం మానేశాడండి? పోషించలేదా? ఇంకొక మాటలు చెప్పాలి, కరోనాలోనే బాగా తిన్నాం, అవునా కదా చెప్పండి? తినాలి, ఆ టైంలో తినాలి. అందును బట్టి ఇంకొక మాట ఏంటంటే, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏందో మనం నమ్మకం ఉంచాలి, ఆయన శక్తి సామర్థ్యం నమ్మకం ఉంచాలండి. దేవుడు ఎలాంటి వ్యక్తి అయినా ఆయన నమ్మదగినోడు, మనము నమ్మదగినోళ్ళవి. తిమోతులకు రాసిన 2వ పత్రిక 2:13లో మాట ఉందండి. తిమోతులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనము నమ్మదగిన వారము, ఆయన నమ్మదగినోడు, ఆయన నమ్ముకోవచ్చు, ఆయన అనుమానించకండి. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 15:29లో, సమూయేలు మొదటి గ్రంథం 15:29లో మాట ఏంటంటే, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడాడు ఉందన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 15:29. సమూయేలు మొదటి గ్రంథం 15:29లో ఏముందో చదవండి. అయితే ఏముంది నాయన? ఆయన నరుడు కాదు, దేవుడు అబద్ధం ఆడతాడండి? ఆయన మాట తప్పనోడు, ఆయన నమ్ముకోవచ్చు, ఆయన పశ్చాత్తాపడడు. అందును బట్టి దేవునికి వ్యక్తిత్వం నమ్మకం ఉంచాలి. రెండోది, ఆయన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచాలా. ఆయన ఎంత సర్వశక్తిమంతుడు అంటే, అబ్రహాంకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు. ఆ నిండు వృద్ధాప్యంలో కూడా దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? కుమారుణ్ణి. ఎందుకైనా ఎలాంటి దేవుడు అయినా? సర్వశక్తి. ఈ విషయాలు మీరు ఆదికాండం 18వ అధ్యాయము 12-15 వచనాలు మీరు చదువుకుంటే ఆ సమాచారం అక్కడ ఉంటుంది.
ఆదికాండం 18వ అధ్యాయము 12-15 వచనాలు మీరు చదివితే దేవుడు సర్వశక్తిమంతుడు. మనుషులకు ఏదైనా అసాధ్యమైనది ఉంటుందేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. కాబట్టి మనం చదువుకున్న వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి మీకు దొరికినవని మీరు నమ్మినట్లయితే వాటిని అన్నిటినీ మీరు పొందుకుంటారని యేసు ప్రభువు చెప్తున్నారు. ఇంకో మాట ఏం చెప్పారు? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగుతాయి. అప్పుడు మీకు అందుని బట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని పట్ల విశ్వాసం ఉంచాలని మన అందరం కూడాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే చదవండి. అక్కడ ఏముందా? అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎంతండి ఆవగించాలి? మీరు చూసారా? అది ఎంత చిన్నది. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలట. కొండతో చెప్పు, కొండ ఇలా సముద్రంలో పడిపోతే ఏం చేస్తాడండి? ఒక చిన్నపిల్ల ప్రార్థన చేసేది. ఆ అమ్మ ఈ వాక్యం చదివింది, నాయన నేను స్కూల్కి వెళ్ళడానికి కొండ అడ్డంగా ఉంది, తీసే దేవుడు అని చెప్పేసి రోజు అడుగుతుంటే వాళ్ళ అమ్మ నాన్నలు నవ్వుకునేవారు. అలాగా ఒక 6 నెలలు అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు. ఆ రోడ్డుకి కొండ అడ్డంగా వచ్చింది. ఏం చేశారండి? చూస్తారు ఆ పిల్లకి ఎంత విశ్వాసం ఉందో. ఆవగింత విశ్వాసం ఉంటే చాలండి. కొండతో చెప్పు, కొండలు సముద్రంలో పడిపోమంటే కొండలు ఏం చేద్దండి? సముద్రంలో అలాంటి విశ్వాసం మనకు ఉందా అండి? అలాంటి విశ్వాసం మనకు ఉందా? ఇంకా మనం గ్రంథంలో చదివినప్పుడు మనకి ఏం కావాలో అన్నీ ఆయన తెలుసండి. మనకు ఆయన ఇస్తాడు. మనకి ఏం కావాలో అన్నీ ఇస్తాడు ఆయన. మీరు అడగ మునిపే మీకు ఎక్కడ ఉన్నవేమిటో మీ పరలోక తండ్రికి తెలుసు అంటాడు. మత్తయి సువార్త 6:8. మీరు అడగ మునిపే మీకు ఎక్కడ ఉన్నవేమిటో మీ పరలోక తండ్రికి అయినప్పటికీ ఏం చేయమంటున్నాడు? అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తీయబడుతుంది. ఏ తండ్రి అయినా తన కొడుకు రొట్టెని అడిగితే రాయినిస్తాడా? రాయిని ఎవడు రొట్టెని ఇస్తాడు? రొట్టె ప్రమాదకరమైంది. రాయి ప్రమాదకరమైంది. రొట్టె ఆహార వస్తువు, రొట్టెని ఇస్తాడు. కానీ రాయి మాత్రం చేపను అడిగితే పామునిస్తాడా? చేప ఆహార వస్తువు, పాము ఆహార వస్తువు. పాము ప్రమాదకరమైంది, పాముని ఇవ్వడు. గుడ్డుని అడిగితే తేలునిస్తాడా? గుడ్డునిస్తాడు. గుడ్డు ఆహార వస్తువు, తేలు ఆహార వస్తువు. తేలు ప్రమాదకరమైంది. మీరు చెడ్డవారే ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులు నీరు ఉండగా మీ పరలోక తండ్రి అంతకంటే శ్రేష్టమని మీకు అనుగ్రహిస్తాడని చెప్తూ ఉంటాడు. ఈ సందర్భాలు మీరు తర్వాత చదువుకుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-11 వచనాల్లోనూ, లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలోనూ మీరు చదువుకుంటే ఈ 2 సందర్భాలు మనం చదివితేనే ఈ 3 మాటలు అక్కడ ఉంటాయి. మీ దేవుడు రొట్టెను అడిగితే తన కుమారుడు రొట్టెను అడిగితే రాయినివ్వడు, చేపను అడిగితే పావునివ్వడు, గుడ్డుని అడిగితే తేలినివ్వడు. మీరు చెడ్డోళ్ళే ఉండి మీ బిడ్డలకు మంచి ఇవ్వాలని మీరు కోరుకుంటారే. తండ్రి త్రాగుబోతున్న తన కొడుకు త్రాగుబోతు కావాలని కోరుకోడు. తండ్రి సిగరెట్ కాల్చిన తన కొడుకు సిగరెట్ కాల్చాలని మీరు చెడ్డోళ్ళే ఉండి మీ బిడ్డలకు మంచి ఇవ్వాలని కోరుకుంటారు. మీ పరలోక తండ్రి అంతకంటే శ్రేష్ఠ మంచి మీకు ఇస్తాడని చెప్తూ ఉన్నాడు ఆ వచనాల్లో. అందును బట్టి వారు ఇశ్రాయేలు శ్రమల్లో కష్టాల్లో ఉంటే దేవుడు అంటాడు, నేను వాళ్ళ బాధలు చూశానంటున్నాడు. వాళ్ళ మూలుగు నేను విన్నానంటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చేతులుండి రక్షించే దేవుడు, పాదాలుండి నడిచి వచ్చే దేవుడు, హృదయం ఉండి నీ బాధనే. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తులో దాస్యాన్ని అనిపిస్తున్నప్పుడు వారి బాధలు నేను చూశానంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 23-25 వచనాల్లో మనం చదివితే సమాచారం ఉంది. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనంలోను 9వ వచనంలో కూడా మనం చదువుకుంటాము. వాళ్ళు పడుతున్న బాధలన్నీ నేను చూశాను, వాళ్ళు మూలుగు నేను. కాబట్టి దేవుడికి ఏం తెలుసు అనుకోకండి, దేవుడికి అన్నీ తెలుసండి. మనం ఏం బాధలు పడుతున్నామో, మన సమస్యలు ఏంటో గుర్తుపెట్టుకోండి. మనకి ఆయన ఎంత ఇస్తాడో తెలుసండి, సమృద్ధికి ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో
యాకోబు పత్రిక 1:5 ఉన్న మాట ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అతను దేవుడిని అడగాలి, ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ఎలాగిస్తాడేటండి? ధారాళంగా. అంటే అర్థం ఏంటి? సమృద్ధిగా ఇస్తాడు. చిన్నప్పుడు పిల్లలు ఎవడో లడ్డు తెచ్చుకుంటాడండి. ఓ లడ్డు తెచ్చుకున్న తర్వాత ఇటు తెచ్చుకోలేదు, ఓ నాకు కొంచెం పెట్టవా అంటాడు. పెడతాడండి? పెడతాడు. ఎంత పెడతాడనుకుంటున్నారు? ఎంత పెడతాడండి. అది ఇలా నోట్లో పెట్టుకొని చప్పడిపో వెంటనే అది మళ్ళా కొంచెం బెటర్ అంటాడండి. వీడి పెద్ద ముక్కలు తినేస్తుంటాడు. ఇంత ఎడతాడండి. మళ్ళీ నోట్లో వేసు, ఇది మళ్ళా అయిపోయింది. అప్పుడు ఎంతసేపు ఉంటుంది, కరిగిపోయిందండి. వెంటనే మళ్ళీ కొంత ఎట్టరా అంటే ఇంత ఎడతాడండి. దేవుడు అలాంటి వాడు కాదండి. ఎంత ఇస్తాడో సమృద్ధిగా ఇస్తాడు. అంటే గుర్తుపెట్టుకుని ఆయన చెయ్యి ఎంత చెయ్యో తెలుసా అండి? పెద్ద చెయ్యి ఆయన చెయ్య, దాళంగా ఇచ్చే దేవుడు ఆయన. ఒకరోజు డాడీ బయటకు వెళ్తున్నా, నాకు చాక్లెట్ పట్టరా అని చెప్పేసి పిల్లవాడంటే, ఆ తండ్రి తన కొడుకు మీద ప్రేమతోటి ఒక చాక్లెట్ డబ్బా తెచ్చాడండి. ఆడ ముందు పెట్టాడు. నీకు ఎన్ని కావాలని తీసుకోరా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ బాబు తీసుకోకుండా అక్కడే కూర్చుంటాడు. ఈయన ఇలా స్నానానికి వెళ్ళాడు. వచ్చేసరికి ఏనైనా నీకు ఎన్ని కావాలని తీసుకోమని చెప్పాను కదా, తీసుకోలేదు అని చెప్పేసి అడిగితే, నేను తీసుకోండి డాడీ, నువ్వే ఈ డాడీ అంటాడు. ఇదేంటారు, నన్ను ఏమంటావేమి? నువ్వు తీసుకోవచ్చు కదా. లేదు డాడీ, నువ్వే ఈ డాడీ. అలా కాదురా, తీసుకున్నాను నువ్వు. నేను తీసుకోండి డాడీ, నువ్వే ఈ డాడీ అంటుంటే తిప్పాడు. డాడీ గుప్పుడు చాక్లెట్ తీసి ఏం చేశాడండి? నాయనా ఈ ఏడు సంగతి నన్ను ఎందుకు ఇవ్వమన్నావు, నువ్వెందుకు తీసుకోలేదంటే, నా చెయ్యి చిన్నది డాడీ, నీ చెయ్యి నేను తీసుకుంటే తక్కువ తీసుకుంటాను, నువ్వు ఇస్తే మన డాడీ చెయ్యి ఎంత పెద్ద చెయ్యి డాడీ అండి, ఎంత పెద్ద చెయ్యండి మన డాడీది. ఎవరు మన డాడీ? యెహోవా యెహోవా యెహోవా. నీకు సమృద్ధికి ఇచ్చే దేవుడు అండి ఆయన. కాబట్టి ఆయన పట్ల మనం ఏం కలిగి ఉండాలండి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలన్న సంగతి మరి మార్కు సువార్త 9:22-23 మనం చదువుకున్నట్లయితే, అక్కడ నీ వలన అయితే నా కుమారుని బాగు చేయంటాడు ఒకడు యేసు ప్రభువారిని. నమ్ముడు నీ వలన అయితే ఆయన అంటారు దానికి, నమ్ము అని సమస్తమో సాధ్యమే. చదివేయండి ఆ మాటలు ఒకసారి పోని. మార్కు సువార్త 9:22-23 చదవండి. మార్కు సువార్త 9:22-23. అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయను. ఏమైనను నీ వలన అయితే, అంటే నీకేమైనా చేతనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. దానికి యేసుప్రభువు ఏమని తెలుసా అండి? నమ్ముడు నీ వలన అయితే, నమ్ము అని సమస్తమో. నీకు నమ్మడం సాధ్యమైతే, నీకు చేతనైతే, దేవునికి చేతగాంది ఏది? ఆయనకి అసలు ఏమి లేదని మన గ్రంథంలో చదువుకున్నాం. కాబట్టి దేవుడిని ఏం చేయకూడదని మనము అనుమానించకూడదు. మత్తయి సువార్త 21:21 చదవండి. మత్తయి సువార్త 21:21. మత్తయి సువార్త 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎల్లా. అక్కడ ఆగండి. విశ్వాసం కలిగి ఏం చేయొద్దన్నాడు? సందేహపడడం అంటే ఏంటండి? అనుమానించొద్దు అంటాడు. లోకాసు సువార్త 12:29 అనుమానించొద్దు అనే మాట ఉంటుంది అక్కడ. లోకాసు సువార్త 12:29 ఉంది ఆ మాట. అనుమానించొద్దు. ఎవరిని అనుమానించకూడదు? దేవుణ్ణి అనుమానించకూడదు. అనుమానం ఉండకూడదని చెప్తున్నాడు అండి. లోకాసు సువార్త 12:29 ఉందండి మాట. ఏమి తిందుమో దాని ముందు మాట, అదేండి, ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఏం కలిగి ఉండదు అంటున్నాడండి. మరి యాకోబు పత్రిక 1:6-8 చదవండి. యాకోబు పత్రిక 1:6-8. యాకోబు పత్రిక 1:6 అతడు ఏమాత్రము సందేహింపక. ప్రార్థన చేసేవాడు ఏం చేయకూడదండి? ఏమాత్రం సందేహించకూడదు, అనుమానించకూడదు. దేవుణ్ణి సందేహింపక విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయాలా, విశ్వాసంతో దేవుడిని అడగాల. సందేహించేవాడు గాలి చేత రేపబడి, ఏమండి గాలి చేత రేపబడి తరంగాలు ఎలా ఉంటాయి? సముద్రంలో తరంగాలు ఎగిరిపడి సముద్ర తరంగం పోలి ఉండును. అవి స్థిరంగా ఉండవు. అటు మనుషుడు రెండు మనసులు కలిగి తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక, స్థిరుడు కాదు అస్థిరుడు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. అది ఎలాంటి స్థిరుడు కాదనమాట. మీకు ఉదాహరణ చెప్తాను.
ఎక్కడో కొండ మీద రాయ బయటకు ఊడిపోయింది. ఓ రాయి విడిపోయి అది దొరుకుతున్న రాయి స్థిరంగా ఉంటుందండి, ఒక చోట ఉంటుందండి? దొరుకుతున్న రాయి స్థిరంగా ఉంటుందని అడుగుతున్నాను నేను. దొరుకుతున్న రాయి స్థిరంగా ఉండదు. చాలామంది విశ్వాసం అలాగే ఉందండి, స్థిరంగా లేదండి. కంచేపు దేవుడు అంటారు, కంచేపు దెయ్యం అంటారు, కంచేపు తాయిత్ అంటారు, కంచేపేమో ప్రార్థన అంటారు, కంచేపు ముహూర్తం అంటారు, కంచేపేమో పాస్టర్ గారు అంటారు, దైవజనుడు అంటారు. అస్థిరులు దేవుడు విశ్వాసం కలిగిన కాదండి. పెళ్లి చేసేది ఎవరంటే దైవజనుడే, కానీ ఆ పెళ్లికి ముహూర్తం పెట్టేది ఎవరండి? దైవజనుడు కాదే, పంతులు పెట్టాలా. ఇదే విశ్వాసం ఒకసారి ఆలోచించండి. అదే విశ్వాసం అండి. పొద్దున్న గృహప్రవేశం అని చెప్పేసి పొద్దున్నేమో 10 గంటలకు వచ్చి రిబ్బన్ కట్ చేస్తాను, నేను అమాయకుడిని, నన్ను అమాయకుని చేస్తున్నారు మీరు. రాత్రి 12 గంటల 13 నిమిషాలకు అయిపోయిందటండి. రాత్రి 12 గంటల 13 నిమిషాలకు అయిపోయిన తర్వాత పొద్దున్న ఎందుకు తతంగం మళ్ళను? ఎవడో మోసం చేస్తున్నావు నువ్వు, నువ్వే మోసం చేసుకుంటున్నావు ఏదో అనుకుంటున్నావు. నేనేం పాడైపోను, దేవుడు అతను అంతకంటే ఏమి నష్టపోయేది లేదు, నేను నష్టపోయేది ఏమి లేదు. విశ్వాసం నిలువ చేసే పనులు ఇవన్నీ చిల్లర పనులు. ఈ చిల్లర పనులు మానేయాలి. తిమోతుల రాసిన మొదటి పత్రిక 2:8 ఉన్న మాట ఏంటంటే, ప్రార్థన చేసే వాళ్ళకి అనుమానం ఉండకూడదనే మాట అక్కడ ఉంది చూడండి. సంశయం లేని వారే ప్రార్థన చేయండి అంటాడు. తిమోతుల రాసిన మొదటి పత్రిక 2:8 చదవండి, అక్కడ ఉందా మాట. కాబట్టి ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. అక్కడ ఉన్న మాట గమనించారా? సంశయం లేనివారు. సంశయం అంటే ఏంటండి? సంశయం అంటే అనుమానం ఉండకూడదు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మండి, అనుమానించొద్దు. మీరు అడుగువాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అవి దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తూ ఉన్నాడు. అనుమానం ఉండకూడదండి. ఈ రాత్రి ముగ్గురు మీకు పరిచయం చేస్తాను, చెప్పేస్తే ముగించేస్తాను. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హన్న. ఎల్కనని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 భార్యలు, హన్న, పెనిన్న. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఇతను ఏటేటా షిలోహులో దేవుని మందిరం అక్కడికి వెళ్తుంటాడు తన భార్యలతో పిల్లలతోటిని. ఎందుకు వెళ్తాడంటే దహన బలు అర్పించడానికి, ఆ తర్వాత మృక్కుబలు చెల్లించడానికి వెళ్తుంటాడు తన భార్యలతో పిల్లలతో కలిసి. హన్నమ్మ ఎప్పుడు కూడా బయలుదేరినప్పుడు భోజనం చేయదు, ఏడుస్తూ ఉంటుంది. ఇంతకీ ఆవిడ బాధ ఏంటి మీకు అర్థమైందండి? ఆమె బాధ ఏంటంటే పిల్లలు లేకపోవడం వల్ల, ఆవిడ బాధ ఏంటంటే సంతానం లేకపోవడం, ఆవిడ బాధ ఏంటంటే సవితిపోరు పడలేకపోతుంది, ఆవిడ బాధ ఏంటంటే సమాజం నిందలు భరించలేకపోతుంది. అప్పుడు ఆ అమ్మ దేవుని సముఖానికి వెళ్ళింది. అక్కడ దైవజనుడు ఏలీ గారు ఉన్నారు, ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, ఆమె ఎందుకు దేవుని సముఖానికి వెళ్ళిందో అర్థమైందండి. కారణాలు 3: 1 సంతానం లేకపోవడం వల్ల, 2 సవితిపోరు భరించలేక, 3 సమాజంలో గొడ్రాల నిందను. సరే వెళ్ళింది, ప్రార్థన చేసింది. అప్పుడు ఏలీ గారు దైవజనుడు ఏమన్నాడంటే, ఏమ్మా ఏంటి సంగతి? అయ్యా నాకు కుమారుని ఇస్తే, నాకు పిల్లలు లేరు, నేను సవితిపోరు పడలేకపోతున్నాను, సమాజంలో నిందలు భరించలేకపోతున్నాను, నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డను దేవుని సేవకి ఇచ్చేస్తాను. సరే అప్పుడు ఏలీ గారు ఏమన్నారంటే, నువ్వు అనుకున్నట్లు దేవుడు నీకు దయచేయును గాక అని అనగానే, ఆ అమ్మ గురించి మనకి అందులో మనం తర్వాత చదువుకుంటే అన్నీ కూడా మీరు సమూయేలు మొదటి గ్రంథం 1:7-20 మీరు చదువుకోవాలి. అవన్నీ చదవడం చాలదు, కానీ 18, 19, 20 చదివేయండి చాలు. పోనీ సమూయేలు మొదటి గ్రంథం 1:18, 18, 19, 20 ఈ 3 వచనాలు చదవండి చాలు. సమూయేలు మొదటి గ్రంథం 1:18, 18, 19, 20. ఈ అమ్మ చూడండి, ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత తను అడిగింది, తను దొరికిందని నమ్ముతుందా అమ్మ? ఏం అడిగిందా అమ్మ? కుమారుడు కావాలని. కుమారుడు ఇంకా ఆమె గర్భవతి అవ్వలేదు, ఇంకా కుమారుడు కనలేదు, ఇంకా 9 మాసాలు నిండలేదు. అయినా సరే ఏం నమ్మిందంటే, నేను అడిగిన దేవుడు నాకు ఇస్తాడు కాదు ఇచ్చాడని నమ్మిందండి అమ్మ. నమ్మింది లేదు మీకు నేను చూపిస్తాను వచనాలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1:18, 18, 19, 20. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అని. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు. ఇదేటండి ఏం చేస్తుందా అమ్మా?
భోజనం చేస్తాం. ఇప్పుడు దాకా భోజనం చేసింది అనుకున్నారా? ఆయన ఎంత బతిమాలుతాడో భర్త. 10 మంది కొడుకు కన్నా ఎక్కువ కదా, తినమ్మా భోజనం బతిమాలుతాడు కానీ తిందాం. ఇప్పుడు భోజనం చేస్తుందంట. ఇప్పుడు నాట నుండి దుఃఖముఖాన్ని ఉంటే మానేను. ఏ రోజు నుండి? నాట నుండి అంటేనే ఏలీ గారు నీకు దేవుడు ఇస్తాడమ్మా అని చెప్పిన దగ్గర నుంచి దుఃఖం లేదు, భోజనం చేస్తుంది. ఇప్పుడు సౌతిపోరు లేదా? ఉంది. సమాజంలో నిందలు లేవా? ఉన్నాయి. అయినా సరే ఆమె ఏమి నమ్మిందంటే నాకు దేవుడు కుమారుడిని మళ్ళీ ఇస్తాడంటారు. నాకు కుమారుని ఇచ్చాడని నమ్మిందాయమ్మా. నమ్మింది కాబట్టి వెంటనే దేవుడు ఆడు కుమారుని ఇచ్చాడు. చదివేండి వచనాలు, 19 వచనాలు చదివి. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి పొద్దున్నే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చారు. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. యెహోవా ఆమెను ఏం చేశాడండి? జ్ఞాపకం చేసుకుని కనుక హన్నా గర్భం ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితుననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఏం పేరండి బాబు పేరు? సమూయేలు. తర్వాత బిడ్డను దేవుని సేవకి ఇచ్చేసింది. అతడు రాజుల్ని అభిషేకించేవాడు అయ్యాడు సమూయేలు. కాబట్టి ఈ అమ్మ చూసారండి, ప్రార్థన చేసినప్పుడు ఏమి నమ్మింది చెప్పండి? ఎప్పుడైతే ఏలీ గారు ఆ మాట చెప్పారో నువ్వు అడిగిన దేవుడు నీకు దయచునుగా కన్నాడు అంతే. ఆ మాట చెప్పిన తర్వాత భోజనం చేస్తుంది, ముఖంలో దుఃఖం అనేది. అంటే ఆమె ఏమి నమ్మింది చెప్పండి? నాకు దేవుడు కుమారుడిని ఇంకా లేదు, అసలు కుమారుడు లేడు, అయినా సరే ఏమి నమ్ముతుంది చెప్పండి? రెండవ ఉదాహరణ ఎవరంటే యేసు ప్రభువారండి. నేను మూడు ఉదాహరణలు చెప్తాను కదా. ఆ రెండవ ఉదాహరణ ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారి గురించి మనం చదువుకుంటున్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 33 నుండి 44 వచనాలు చదవాలి. అవన్నీ మనకు అవసరం లేదు. 11వ అధ్యాయం 41 వచనం చదవండి చాలు. 11వ అధ్యాయం 33 నుండి 44 వచనాలు చదవాలి, కానీ అవన్నీ మనం చదవడానికి సమయం చాలు కనుక 11వ అధ్యాయము 41 వచనం చదవండి. ఇది ఎప్పుడంటే సందర్భం, లాజరు చనిపోయాడు, 4 రోజులు అయింది. ఆ సమాధి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభువారు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున ఏం మనవి చేశాడు యేసు ప్రభువారు ఇక్కడ? ఎందుకని ఆయన మనవి చేశాడట. ఏం మనవి చేశాడు మీకు అర్థమైందా? 5 వచనాలు చదివితే మీకు అర్థం అవుద్ది. ఏం మనవి చేశాడు? ఇది లాజరు చనిపోయాడు, ఇప్పుడు ఆ లాజరు నేను లేపుదాం అనుకుంటున్నాను, నీ సహాయం కావాలి, నాకు నీ సహాయం లేక నేను ఈ పని, నీ సహాయం కావాలి. నేను లాజరు బయటికి రమ్మని పిలుస్తాను. నేను ఇప్పుడు లాజరు బయటికి రావాలంటే నీ సహాయం కావాలి దేవుడా, నీ సహాయం నాకు కావాలి, నువ్వు నాకు సహాయం చేయి, నీ కృప కావాలి నాకు అని చెప్పేసి యేసు ప్రభువారు చనిపోయిన లాజరు విషయంలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి. తండ్రి నీవు నా మనం విన్నందుకు నీకు నేనేం చేస్తున్నాను? వినేశాడట, మనం వినేశాడట. అప్పుడు లాజరు బయటికి రమ్మని చెప్తాడు. కింద వచనాల్లో రమ్మని. కానీ లాజరు ఏం చేశాడండి? చనిపోయిన లాజరు ఏమయ్యాడు? పేత వస్త్రాలతో కట్టబడిన లాజరు బయటికి రమ్మని ఎందుకు పిలిచాడో మీకు ఎప్పుడైనా అర్థమైందండి? లాజరు అని ఒకళ్ళు పేరు పెట్టకపోతే ఆ సమాజంలో అందరూ బయటకు వచ్చినండి. వాళ్ళందరి కోసం ఆయన రాలేదు. ఎవరి కోసం వచ్చాడు ఆయన? లాజరు బయటికి రాని పిలిచాడు. లాజరు బయటికి. కాబట్టి యేసు వారు కూడా తను ప్రార్థన చేసేటప్పుడు తను అడిగింది దొరుకుతుందని చెప్పేసి నమ్మే ఆయన కూడా తండ్రికి. ఇక 3వ ఉదాహరణ ఎవరంటే లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదివితే పేతురు గారు ఆయన తోటి వారు కలిసి రాత్రి అంతా చేపలు పట్టారు. కానీ వారు దోణలు కాలి, వారు వలలు కాలి, వారి కడుపులు. అప్పుడు యేసు ప్రభువు వారు పేతురు దోణిలో ప్రవేశించి మీరు చేపలు పట్టడానికి వల వేయండి అన్నాడు. మీ దోణలు లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వల వేయండి అన్నాడు. అప్పుడు పేతురు గారు ఏమన్నారు తెలుసా అండి? అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా మేము పట్టుకోలేదు. ఇప్పుడు పేతురు ఏం అడుగుతున్నాడు? ఎందుకని? చేపలకే దయచేమని అడుగుతున్నాడు, వలలు నిండాలని అడుగుతున్నాడు. వలలు నిండితే, దోణలు నిండితే మా కడుపులు నిండుతాయి, అదే అడుగుతున్నాడు పేతురు గారు. రాత్రి అంతా శ్రమ పడ్డాం కానీ ఒక చేప కూడా మేము. కానీ పేతురు ఏం నమ్ముతున్నాడంటే నువ్వు పిలిస్తే చేపలు ఇదిగో నీ మాట చొప్పున వల వేస్తాం. ఆ మాటలో ఏమైనా అర్థం మీకు అర్థమైందండి? ఎంత మంచి మాట అది. నీ మాట చొప్పున నువ్వు ఏం చేస్తామో వల వేస్తాం అంటే అర్థం ఏంటి?
నువ్వు పిలిస్తే చేపలు వస్తాయి. మేము నమ్ముతున్నాం అంటే ఇప్పుడు పేతురు ఏమి నమ్మాడంటే వాళ్ళు దోణులు నిన్నట్లుగా చేపలతో వాళ్ళ వలలు నిన్నట్లుగా వాళ్ళ కడుపులు కూడా నిన్నట్లుగా నమ్మాడండి అతను. నీ మార్చను వల్ల వేస్తామని చెప్పాడు, అలాగే వల్ల వేశాడు. యేసువారు పిలవగానే రాత్రంతా ఒక చేప కూడా కనిపించలేదు అందులోను. మరి ఎలా వచ్చాయండి? మరి ఆయన పిలిస్తే చేపలన్నీ 2 దోళ్ళు మునిగినట్లుగా వారు వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టారటండి. కాబట్టి పేతురు గారు కూడా ఇక్కడ ఏమి నమ్మాలి చెప్పండి? మనము తను ఏమైతే అడుగుతున్నాడో అవన్నీ దొరికినవని నేను 3 చూపించాను. నేను మొట్టమొదటి ఎవరు చెప్పండి? హన్న. తను ప్రార్థన చేసినప్పుడు తను అడిగింది దేవుడు తనకి ఇచ్చాడని నమ్మింది. నిజంగానే దేవుడు అతను ఆమెకి ఇచ్చాడు. 2 యేసుప్రభువు వారు తను ప్రార్థన చేస్తున్నప్పుడు లాజరును బ్రతికించమని చెప్పేసి, లాజరు బ్రతకాలని చెప్పేసి అతను తండ్రిని అడిగాడు. యేసుప్రభువు వారు తండ్రిని అడిగారు. అది లాజరును బ్రతికించినట్లుగా తను నమ్మాడు. అతను బ్రతికినట్లుగా యేసుప్రభువు వారు నమ్మే ప్రార్థన చేశారు. అలాగే జరిగిందా లేదండి? అలాగే జరిగింది. అందును బట్టి ఈ వచనాల్లో మనం నేర్చుకునే సమాచారం ఏంటంటే అన్న ఏమి నమ్మిందంటే దేవుడు బిడ్డను ఇచ్చాడు అని నమ్మింది. ఎప్పుడు? కుమారుడు పుట్టక ముందు. కుమారుడు ఇచ్చాడా లేదా? అలాగే క్రీస్తు వారు లాజరు బ్రతికాడు అని నమ్మాడు. తర్వాత బ్రతికాడా లేదా? అలాగే జాలర్లు యేసు వారు చేపలను పిలిస్తే వస్తాయని నమ్మారు. పిలిస్తే వచ్చాయా లేదా? అందరూ బట్టి నా ప్రియమైన సహోదర సహోదరులారా, నేను ముగించేశాను. యేసులో చెప్పినట్లు మనం చేయాలండి. ఆ రోజు కానానే పెండ్లి విందులో విందు పరిసరాలు కూడా మరియమ్మ చెప్తుంది, ఆయన మీతో చెప్పింది చేయండి అంటదా, చేయండి అంటదా అమ్మ. యేసులో చెప్పినట్లుగా ఆ విందు పరిచారులు చేశారు. 6 రాత్మాలను ఏం చేస్తారు? నీళ్లతోటి. కాబట్టి యేసు ఏం చెప్తా చేస్తే మనం అనుకున్న కార్యాలు జరుగుతాయండి. అందును బట్టి నేను ముగించేస్తున్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యం. దేవునికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. తను అడుగువని ఫలము దయచేస్తాడని నమ్ముడు నీ వలన అయితే నమ్మవని సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటాడు క్రీస్తు వారు మార్తమ్మతోటి. అలాగే చివరి మాట కొరింథీయుల రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, కొరింథీయుల రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారి ఉన్నారు లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అనే మాట ఉందండి. అక్కడ ఏం పరీక్షించుకోవాలంటే మనము మన విశ్వాసం గలవాళ్ళు ఉన్నామా లేదా, లేక దేవుని మీద ఏమైనా అనుమానం ఉందా నాకు అని మిమ్మల్ని మీరే ఏం చేయాలండి? ఈరోజు మనకు విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నాం, కానీ ఏం విశ్వాసం అండి? తుమ్ముతో ఊడిపోయే ముక్కులాంటి విశ్వాసం మన విశ్వాసం. శ్రీదేవి సినిమా యాక్టరు ముక్కెట్టుకుందంట. ఏం ముక్కు? రబ్బర్ ముక్కు. గట్టిగా తుమ్ముతో ఊడిపోద్ది. ఇది ఎన్నిసార్లు తుమ్ముతో ఊడిపోద్దండి ముక్కు? ఈరోజు మన విశ్వాసం అలాగే ఉందండి. పట్టిన దేవుడు మనం సృష్టించినటువంటి ఈ పళ్ళుకిని పెట్టిన పళ్ళుకి తేడా ఉందండి. గట్టిగా నవ్వండి చూద్దాం. నవ్వడానికి కుదరదు. అయ్యో ఇది ఎన్నిసార్లు నవ్వుతూ ఊడిపోతాయండి? ఎంత నవ్వుతూ ఊడిపోతాయండి? ఈరోజు మన విశ్వాసం అలాగే ఉందండి. అందరు బట్టి మనుషులను అనుమానించండి, ఎవరిని అనుమానించకూడదండి. కాబట్టి ఇప్పుడు ఆ వచనాలు మనం చదువుదాం. మళ్ళీ మనము మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి మీకు దొరికినవని నమ్మితే దేవుడు మీకు వాటిని అనుగ్రహిస్తారు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు దొరుకుతాయి. నేను కూడా ప్రార్థనలో, నాయనా నీవు మా మనవి విన్నందుకు, మా పట్ల నువ్వు కృప చూపించినందుకు, మా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు అంటుంటాను నేను. ఎప్పుడైనా మాట మీరు గమనించారా? కాబట్టి అలాంటి విశ్వాసంతో మన దేవుడిని అడిగితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనుషులను అనుమానించండి, కానీ దేవుడు మాత్రం అనుమానించొద్దు. అనుమానమే పెనుభూతం, పెనుభూతమే. ఇలాంటి అనుమానం తోమా కూడా ఉంది. అవునండి, ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనంటాడు. ఇలాంటి అనుమానంతో మనం దేవుని బిడ్డలుగా మనం కొనసాగలేమండి. కాబట్టి దేవునికి మనకి మధ్యలో వంతునేటి చెప్పండి. మన ప్రార్థనలు దేవుని సముఖానికి వెళ్ళాలన్నా, దేవుని సహాయం మనం పొందుకోవాలన్నా మధ్యలో వంతున ఏంటండి? ఆ బ్రిడ్జి ఏంటండి? విశ్వాసం వంతున. ఆ వంతును కూల్చేసుకున్నాం అనుకో, రాకపోకలు అనేవి. ఇప్పుడు దేవునికి మనకి ఏముండాలి చెప్పండి? మాటలు ఉండాలా? వాళ్ళకి మాకు మాటలు లేవండి. ఒకవేళ వాళ్ళకి నీకు మాటలు లేకపోతే లేకపోవచ్చేమో, కానీ దేవునికి నీకు మాత్రం ఏముండాలి చెప్పండి? మాటలు ఉండాలా?
దేవుడు నీతో మాట్లాడాలా, నువ్వు దేవునితోటి. అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతకాల ఆశ్చర్యం జరిగిస్తాడు. కాబట్టి మనుషులను అనుమానించి కానీ దేవుడు మాత్రం అనుమానించొద్దని ప్రభువు హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.